జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే వారాహ యాత్రను కొండగట్టులో ప్రారంభించబోతున్నట్టుగా పార్టీ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు తెలిపారు. పొత్తుల గురించి ఏ నిర్ణయానికి రాలేదని, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ప్రకారమే పార్టీ ముందుకెళ్తుందని తెలిపారు. రాగల రోజుల్లో రాయలసీమలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామంటున్న నాగబాబుతో మా కరెస్పాండెంట్ హేమంత్ ఫేస్ టు ఫేస్. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో నాగబాబు గారు ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. ఈ రోజు రేపు కర్నూలు అలాగే అనంతపూర్లో అయితే ఆయన పర్యటించున్నారు. ప్రస్తుతం మనతో పాటు నాగబాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మొత్తం మీద ఈ 2 రోజులైతే ఈ రాయలసీమలో మీరు పర్యటిస్తున్నారు. ఎలాంటి అంటే పార్టీకి కానీ అలాగే వీర మహిళలకు కానీ ఎలాంటి దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ జనసేనలో ఉన్న వీర మహిళలకి లేకపోతే జన సైనికులకి వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఏం చేయక్కర్లా. మేమల్లా ఎందుకు వచ్చామంటే వాళ్ళలో ఒక స్థైర్యం నింపడానికి, ఒక జోష్ నింపడానికి, వాళ్ళని ఉత్సాహపరచడానికి వచ్చాము. సరే, ఇప్పుడు వైసీపీ నాయకులు అయితే ఇప్పుడు వీర మహిళలు అవ్వచ్చు, మీ జన సైనికులు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వారిని కొంత బెదిరింపులకు దిగుతున్నారు అన్నది ఒకటి తెలుస్తోంది. దానిపైన మీరు అంటే ఎలాంటి భరోసాని ఇస్తారు? పార్టీ పరంగా కానీ అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. భరోసా అనేది ఎలాంటి భరోసా అంటే ఎవరికి ఎలాంటి భరోసా ఇస్తారు? మేము ఎప్పుడు కూడా మా జన సైనికులకి ఏ కష్టం కలిగినా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎస్పెషల్లీ వాళ్ళ మీద ఎటువంటి పోలీస్ సంబంధించిన కేసులు లాంటివి పెడితే మేము మా లీగల్ వింగ్ ఉంది, చాలా బలంగా పోరాడతాం. మాకు బలమైన లీగల్ వింగ్ ఉంది, మేము పోరాడతాం. తర్వాత వాళ్ళకి లోకల్గా ఉండే సమస్యలు ఏదైనప్పుడు ఒక జన సైనికుడికి ఇబ్బంది వస్తే 100 మంది జన సైనికులు నిలబడుతున్నారు. అది మాకు ఒక మంచి యూనిటీ ఉన్న పార్టీ. సో మేమైతే ఈ ప్రభుత్వం తాలూకు తాటాకు చెప్పులకి భయపడే అవసరం లేదు. మేము చాలా ధైర్యంగానే పోరాడతాం. సరే, ఇప్పుడు మొత్తం మీద రాయలసీమలో పర్టికులర్గా క్షేత్రస్థాయిలో కొంత పార్టీ వీక్గా ఉందనేసి దీనిపైన సంస్థాగతంగా ఎలాంటి బలంగా నిర్మాణం చేయాల పార్టీని అన్నది చేయాలన్నది ఒక సంకల్పం ఉంది. దాని ప్రకారం విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాబోయే ఎన్నికలు 2024 ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి రాయలసీమకి ఎస్పెషల్లీ సంబంధించి ఏం భరోసాని ఇవ్వనున్నారు పార్టీ పరంగా? రాయలసీమలో క్యాడర్ చాలా బలంగా ఉంది. మండల స్థాయిలో లేకపోతే గ్రామ స్థాయిలో లీడర్స్ కూడా బలంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరినీ ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడానికి దానికి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం. సో త్వరలోనే అదంతా సెట్ చేయటం. అంటే మాకు స్ట్రెంగ్త్ ఉంది, సపోర్ట్ ఉంది, చాలా బలంగా పోరాడేటువంటి జన సైనికులు వీర మహిళలు ఉన్నారు. వాళ్ళని జస్ట్ ఒక కొన్ని రోజులు అంటే ఒక నెల 15 రోజులు తీస్తే మనం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళందరినీ ఆర్గనైజ్డ్ దీంట్లో తీసుకొచ్చేయచ్చు. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. టువర్డ్స్ దట్ వీఆర్ గోయింగ్. సరే, ఇప్పుడు టీడీపీతో ఒకవేళ పొత్తు పెట్టుకుంటే అంటే ఇక్కడ రాయలసీమ అవ్వచ్చు, మిగతా ఆంధ్ర అవ్వచ్చు, కొంత ఇబ్బందులు అయితే అంటే సీట్ల సర్దుబాట్ల విషయంలో కొంత ఇబ్బందులు అయితే ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. మరి దాన్ని ఎలా అధిగమించబోతున్నారు మీరు? సో ముందు మా ప్రెసిడెంట్ గారు ఆయన పొత్తు ఉంటుందా లేకపోతే ఇంకేదన్నా ఆలోచనలు ఉన్నాయా ఆయన అనౌన్స్ చేసేదాకా దీని మీద ఏ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఆయన అనౌన్స్ చేయనివ్వండి, అప్పుడు చెప్తాం. ఈ వారాది యాత్ర ఎప్పుడు మొదలవుతుంది సార్? దీనికి సంబంధించి రాయలసీమలో మొదటిగా ప్రారంభిస్తారా లేకపోతే ఆంధ్రాలో మొదలు పెడతారా? అది ఇంకా ప్రెసిడెంట్ గారికి ఉంది ఆ ఆలోచన. ఇంతవరకు మా దగ్గర మాకు క్యాడర్కి ఎవరికి చెప్పలేదు. బట్ రేపు మాత్రం కొండగట్టు పూజకు మాత్రం వెళ్తున్నాం వారాహి తీసుకొని. మొత్తం మీద అయితే ఈ వారాహి యాత్ర అయితే త్వరలో ప్రారంభించబోతున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేశాము. ప్రస్తుతానికి అయితే కర్నూలు, అనంతపూర్కి సంబంధించి ఏదైతే సంస్థాగతంగా పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపైనే టార్గెట్గా ముందుకెళ్తామనేసి